ఏపీ రాజకీయాల్లో ప్రముఖులైన చంద్రబాబు, వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళ స్నేహం మీద దేవకట్ట అనే ఒక దర్శకుడు 70 కోట్ల రూపాయలతో జేడీఆర్ అనే వర్కింగ్ టైటిల్తో ఒక వెబ్ సిరీస్కి ప్లాన్ చేస్తున్నట్టుగా ఒక సమాచారం. అయితే అధికారిక ప్రకటన ఇంకా విడుదల కాలేదు. అయితే ఈ వెబ్ సిరీస్లో ఏముంటాయి అంటే ప్రధానంగా వైఎస్ఆర్, సిబిఎన్ ఈ ఇద్దరి మధ్య ఉన్న స్నేహమే ఈ వెబ్ సిరీస్ అంటున్నారు. అయితే ఇక్కడ ఎందుకయ్యా జగన్మోహన్ రెడ్డిని ఇంతగా వ్యతిరేకించే చంద్రబాబుకి వైఎస్ఆర్, ఆయన తండ్రి వైఎస్ఆర్ అంటే అంత స్నేహం ఏంటి, దీనిలో ఏమేమి అంశాలు ఉండబోతున్నాయి అంటే కొన్ని కథనాల ప్రకారం ఎక్కడో 2 ఎకరాల ఆస్తి మాత్రమే ఉన్న చంద్రబాబు కుటుంబానికి అప్పటికే సామాజికంగా ఎంతో హైట్లో ఉన్న ఎన్టీఆర్కి మధ్య ఈ ఇచ్చిపుచ్చుకునే సంబంధం ఎలా ఏర్పడింది అంటే దీని వెనకాల ఆ రోజుల్లో కాంగ్రెస్లో ఉన్న చంద్రబాబు ఆ రోజుల్లో కాంగ్రెస్ ఉంది, ఆయన వెనక బ్యాక్గ్రౌండ్లో ఉన్న వైఎస్ఆర్, ఆ బ్యాక్గ్రౌండ్లో రాజారెడ్డి అని అంటారు కొన్ని కథనాలు. అసలు ఇతను ఎప్పుడైతే ఈ ఎస్వి యూనివర్సిటీలో స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడే కొద్దిగా ఒక రేంజ్లో చలామణి అవుతూ వచ్చాడో చంద్రబాబు, ఆయన్ని గుర్తించి ఎలాగైనా సరే ఇతన్ని మనం పార్టీ పరంగా వాడుకోవాలి చిత్తూరు జిల్లాకని ఈ యొక్క వ్యవహారాలన్నీ చూసిన రాజారెడ్డి ఇతనికి దగ్గర చేర్చాడని, అసలు పిల్లని చూసి పెళ్లి చేసింది కూడా భువనేశ్వరితో పెళ్ళయిన దానికి కారణం కూడా రాజారెడ్డేనని అనేది ఒక కామెంట్. దీనిలో మళ్ళీ ఇంటర్ వర్షన్స్ లోపలికి జూమ్లోకి వెళ్తే అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే నేను ఈ వెబ్ సిరీస్లో ఇవన్నీ ఉంటాయా లేదా అని. అయితే ఎన్టీఆర్ మన ఇంట్లో సంబంధం కోసం వస్తున్నాడని తెలుసుకున్న అమ్మండమ్మ ఆయనకి జాతకాల పిచ్చి ఎక్కువ అని చెప్పి చంద్రబాబు యొక్క జాతకాన్ని రాజయోగ కారక జాతకంగా మార్చుకుందని, ఆ జాతకం చూసి ఇది రాజయోగ కారకమైన జాతకం అని ఎన్టీఆర్ భ్రమించి ఓకే చేశాడని. ఆయన ఫస్ట్ బేసిక్గా చూసింది ఏంటంటే మన సామాజిక వర్గం, 2 అతను రాజకీయాల్లో ఉన్నాడు, 3 జాతకాలు కలిసింది. ఇక 4వది చాలా కీలకమైంది. అదేంటంటే ఒక ఎన్టీఆర్ లాంటి సంపన్నుడు అయి ఉండొచ్చు, పిల్ల తండ్రి ఏం చేస్తారంటే తనకన్నా బాగా తక్కువగా ఉన్న లో గ్రేడ్లో ఉన్న వాళ్ళకి ఇస్తూ ఉంటాడు పిల్లని. ఎందుకంటే అక్కడైతే వాళ్ళు ఈజీగా ఇదవుతారు, ఇచ్చిన 10వ పరకో తీసుకొని కట్నాన్ని హ్యాపీ ఫీల్ అవుతారు. అదే తనతో సమానమైన ఒక స్థాయి వ్యక్తిని వాళ్ళు హ్యాండిల్ చేసుకుంటే భారీ ఎత్తున కట్న కానుకలు ఇవ్వాల్సి ఉంటుంది. అసలే ఆయనకి కూతుళ్ళు కొడుకులు ఒక రేంజ్లో ఉన్నారు. అదృష్టంగా చూస్తే ఇప్పుడు నేను ఎట్ట పైకి వస్తాను వాడు అట్ట పైకి వస్తాడులే అనే అభిప్రాయంతో అలాంటి తండ్రులు ఉంటారు అనేది ఒక కాన్సెప్ట్. ఇలాంటివన్నీ ఈ యొక్క వెబ్ సిరీస్లో ఉంటాయా? ఒక సమయంలో వీళ్ళిద్దరికీ ఎక్కడి వరకు చెడింది ఏంది అనే దాని మీద ఒక ఇవన్నీ పొలిటికల్ సీనేరియో ఉంది. ఒక సమయంలో మీ అమ్మ నిన్నెందుకు కన్నాను అని బాధపడుతుంది చంద్రబాబు, నీ గురించి చెప్తే నేను అనే కోణంలో వైఎస్ఆర్ కామెంట్ చేశాడు. ఆ తర్వాత 2004లో వైఎస్ఆర్ చంద్రబాబుని ఎలాగైనా సరే ముక్కు నేలకేసి రాయించి అతన్ని పీఠం దిగేలా చేయాలి అనే ఒకానొక సంక్షోభకరమైన వాతావరణాన్ని వైఎస్ఆర్ తయారు చేశాడు. 90లో అతను సీఎం అయ్యాక చంద్రబాబు, తర్వాత 99లో కూడా సీఎం అవ్వడం, ఎక్కడెక్కడో వాల్ స్ట్రీట్ జర్నల్లో అతని పేరు మారుమోగడం, CEO ఆఫ్ స్టేట్ అనే ఒక పేరు రావడంతో యాత్ర సినిమాలు చూపించారు. మన వల్ల ఇంకా కాదయా, వాడు బాగా నాటికి రాను ఎదిగిపోతున్నాడు, ఇక మనం చేయగలిగింది ఏం లేదు, సరే అలాగైనా పోయి పాదయాత్ర చేసుకుందాం పద అని అంటే అప్పటికే మాట వినకుండా ముదురుగా తయారైన చంద్రబాబుని ఎలాగైనా సరే కొద్దిగా నేల మీదకి తేవాల్సిందని ఈనాడు లాంటి కరుడుగట్టిన పసుపు పక్ష పత్రికలు కూడా వైఎస్ఆర్ని అలా పికప్ చేసినాయి, వార్తలు వేసి కొద్దిగా లాగినాయి బండి ముందుకి. ఆ క్రమంలో వైఎస్ఆర్ అనేవాడు ఒక సాధారణ లీడర్ అవడం, ఇదంతా పొలిటికల్ సీనరియో. సరే అదే సమయంలో వైఎస్ఆర్
తెలంగాణ ఉద్యమాన్ని రెచ్చగొట్టడం, చిన్నారెడ్డి లాంటి వాళ్ళని అడ్డు పెట్టుకొని అవి బాగా సీన్ పండి ఒక సంక్షోభకరమైన వాతావరణం ఏర్పడి వైఎస్ఆర్ అనేవాడు అంచెలంచెలుగా రెండోసారి కూడా గెలిచాడు. సరే, ఆ తర్వాత దురదృష్టవశాత్తు ఆయన చనిపోవడము అనేది అదొక సపరేటు ఇది. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు ఆయన తర్వాత ఎన్నేళ్ళు ఆయన చనిపోయి 2009లో చనిపోయాడు అనుకుంటే ఈ రోజుకి ఇన్నేళ్ల పాటు చంద్రబాబు ఇన్ని సంక్షోభాలు ఎదుర్కొన్నాడు. ఆ స్నేహాన్ని ఇప్పటికీ కూడా ఎలా గుర్తు చేసుకుంటున్నాడు? అసలు వైఎస్ఆర్ లేనిదే చంద్రబాబు, చంద్రబాబు లేనిదే వైఎస్ఆర్ లేని కండిషన్ ఒకటి ఉండేదా? వైఎస్ఆర్ ఫ్యామిలీ అనేది దగ్గరికి చేర్చకపోతే చంద్రబాబు లేడు. ఆయన స్టార్టింగ్లోనే ఒక సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉండడం కూడా ఎన్టీఆర్కి దగ్గర చేర్చి, ఎందుకంటే ఎన్టీఆర్ సినిమావాడు కాబట్టి. ఆ తర్వాత చంద్రబాబు యొక్క తమ్ముడు కూడా సినిమాలని వెంపర్లాడిన పరిస్థితి ఉంది. ఆయన అక్కడ సెట్గాకి వచ్చేసాడు. కానీ ఈ కండిషన్ అనేది ఇవన్నిటినీ క్లియర్గా ఈ 70 కోట్ల రూపాయల జేడీఆర్ అనే ఒక వర్కింగ్ టైటిల్తో వస్తున్న ఈ వెబ్ సిరీస్లో ఉండబోతుంది. ఆ దేవకట్ట వెన్నెల లాంటి ఒక కామెడీ తీసి, రిపబ్లిక్ లాంటి సీరియస్ సినిమా తీసే వరకు మధ్యలో అతని సినిమాలు ఏమో ఉన్నాయి, ఆటోనగర్ సూర్య ఇలాంటివి. వెన్నెల కిషోర్ లాంటి వాడికి లైఫ్ ఇచ్చాడు. ఇప్పుడు దీనిలో చైతన్యరావు అని, ఆ తర్వాత ఇంకెవరినో హీరో బాబు, ఆదిపినిశెట్టి, వీళ్ళిద్దరూ. ఆదిపినిశెట్టి ఎవరు అంటే చంద్రబాబు పాత్ర అంట, చైతన్యరావు ఎవరు అంటే వైఎస్ఆర్ రోల్ అంట. దీనికి న్యాయం చేకూరుస్తారా లేదా వచ్చే రోజుల్లో తేలాల్సింది.